మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చర్లపల్లి రైల్వే స్టేషన్లో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో చేపట్టిన ధర్నాలో పార్టీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ మల్లాపూర్ నుంచి స్టేషన్ వరకు రెండు వైపులా రహదారిని నిర్మించాలని, హెచ్సిఎల్ చౌరస్తా నుంచి స్టేషన్ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం రోడ్లను, బస్సు సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు వెంటనే రహదారులను నిర్మించాలని, బస్సు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రైల్వే టెర్మినల్ ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని, సౌకర్యాన్ని కల్పించకపోవడం వల్ల రైల్వే ప్రయాణికుల పాటు